జై శ్రీరామ్. నేను మౌనిక సుంకర్. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ చూద్దాం. దాని పేరు శత్రుబోధ. అసలు మనకసల ఆ పదానికి అర్థం గాని, దాని కాన్సిక్వెన్సెస్ గాని మనకు తెల్వదు హిందువులకు. కానీ ఎడారి మతాలు రెండిటికి తెలుసు. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీకి. మనము కంపారిజన్ అంటాం అనమాట దాన్ని. మనము పిల్లల్ని ఈవెన్ స్కూల్‌లో గూడా ఎగ్జామ్స్ తన ఫ్రెండ్స్‌తోని కంపేర్ చేయొద్దు మార్క్స్ విషయంగా అని మనం జెప్తాం. మన పిల్లల్లో గూడా ఇద్దరిని కంపేర్ జేయడం వల్ల ఇద్దరి మధ్యల ఎనిమోసిటీ ఒస్తది. ఇద్దరి మధ్యల శత్రుత్వం ఒస్తది. వాడికి నాకంటే ఎక్కువ మార్కులొచ్చినాయి అన్న బాధతోని పిల్లలు ఒకరినొకరు చంపుకోవడం గూడా మనం స్కూల్స్‌లలో, క్రైమ్స్‌లో అప్పుడప్పుడు జూస్తుంటాం. దీనికి అంతటికి కారణం ఏందంటే కంపారిజన్. అది ఒక మతంలోనే ఉందనుకోండి. వాళ్ళెంత భయంకరంగా ఉన్మాదులుగా తయారవుతారు. అదే ఇస్లాం అండ్ క్రిస్టియానిటీలో ఉన్నది. అందుకనే అలావుద్దీన్ ఖిల్జీ గాని, మొహమ్మద్ గజ్నీ గాని, ఔరంగజేబ్ గాని వీళ్ళు సోమనాథ్ ఆలయం మీద దాడులు జేసి సంపదను తీసుకెళ్లడమే గాదు, విగ్రహాలను వాటిని గూడా దాడి జేషిండు. బాబర్ గూడా అయోధ్య రామ జన్మభూమిని గాని, ఔరంగజేబ్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గాని ఎందుకు దాడి జేసిండ్రు? కేవలం సంపద కోసం గాదు. ఆ శత్రుబోధన నేర్పించడం వల్ల. అంటే ఇస్లాంని నమ్మని వాళ్ళను చంపేస్తే పుణ్యం. నమ్మని వాళ్ళ ఆలయాలను ధ్వంసం జేస్తే అది మంచి పని. అదొక గొప్ప పని. దేవుడికి అల్లాహ్‌కి మనము గ్రాటిట్యూడ్‌గా ఇచ్చినట్టు అన్న నేర్పించినప్పుడు ఇట్లాంటియయితాయి. జనరల్ డైర్ గూడా జలియన్ వాలాబాగ్‌లో చంపిన తర్వాత మీకేం గిల్టీ అనిపిస్తలేదా అని ఒక జర్నలిస్ట్ అడిగితే, వాళ్ళంతా క్రిస్టియన్స్ కాదు, నాన్ క్రిస్టియన్స్. విగ్రహారాధన చేస్తారు. ఐడోల్ వర్షిప్ చేసే వాళ్ళని చంపేస్తే మంచిదే, తప్పులేదు అని అన్నాడు. విన్‌స్టన్ చర్చిల్ గూడా ఆర్టిఫిషియల్ ఫెమైన్ క్రియేట్ జేషిండు బెంగాల్‌లో. అంటే అక్కడ వాళ్ళు పండించిన ధాన్యాన్నంతా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి తిండి లేక, వాళ్ళు కొన్ని సంవత్సరాల వరకు తిండి లేక ఉండడం వల్ల మిలియన్స్ ఆఫ్ బెంగాల్‌లో ఉన్న హిందువులు చచ్చిపోయారు. దీన్ని శత్రుబోధ అంటారు. ఈ శత్రుబోధ వల్లనే వీళ్ళిట్లా మన సంక్రాంతి ముగ్గుల్ని నాశనం జేయడం, మన ఆలయాలను ధ్వంసం జేయడం, మన సంస్కృతి సాంప్రదాయాలను ద్వేషించడం. ఇవన్నీ మనం మన చిన్నప్పుడు జూడలేదు. ఎందుకంటే మన చిన్నప్పుడు ఇంత వీళ్ళ సంఖ్య లేదు. వీళ్ళ సంఖ్య తక్కువ ఉండడం వల్ల అట్లా ఉన్నది. ఒకసారి రేపు మన పిల్లల కంటే వీళ్ళ సంఖ్య ఎక్కువైందంటే, మన పిల్లలు హోలీ, సంక్రాంతి, దీపావళి గాదు గదా! కనీసం హిందూగా జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, వందే మాతరం అనడానికి గూడా ఉండదు. జాగో హిందూ జాగో. పొలిటికల్‌గా మనము స్ట్రెంథెన్ అవ్వాలి. మెయిన్‌గా రోహింగ్యాలను భారతదేశం నుంచి పంపిస్తే అట్‌లీస్ట్ ఓటింగ్‌లో మనకు క్లారిటీ అన్నొస్తది. మన సంఖ్య ఎంత? భారతదేశంలో 140,00,00,000 కాదు. అందులో ఓన్లీ 119,00,00,000 అంటే 119 క్రోర్స్ మాత్రమే ఇండియన్స్ అట. మిగిలిన వాళ్ళంతా అంటే ఆల్‌మోస్ట్ 20-25 క్రోర్స్ బంగ్లాదేశీ ముస్లింలు భారతదేశంలో ఉన్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వీళ్ళందరినీ పంపించి దేశాన్ని క్లెన్స్ జేయాలా? ఆ తర్వాత ఇట్లా మూర్ఖంగా ఉన్న మత ఉన్మాదులను మనుషులుగా మార్చాలి. ఇవన్నీ మనకు చాలా పనులున్నాయి. ఇవన్నీ జేయాలి అంటే మనకు పొలిటికల్‌గా ఈ పని చేయడానికి ముందున్న పార్టీ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకే మీరు మద్దతివ్వాలి. జాగో హిందూ జాగో. బీ ఎ హిందూ, బీ ప్రౌడ్ టు బీ ఎ హిందూ. జై హింద్, జై భారత్.